పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పర్యటించనుంది. విదేశీ నిపుణులు సీన్ హిండెన్బర్గ్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కోల బృందం పోలవరం ప్రాజెక్టును ఆరోసారి సందర్శిస్తున్నారు. పోలవరం చేరుకున్న నిపుణుల బృందానికి అధికారులు స్వాగతం పలికారు. ఈ బృందంతో పాటు కేంద్ర జల సంఘంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోడ్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, కేంద్ర మట్టిరాతి నాణ్యత పరిశీలన అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి విఎస్ రామారావు, ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, గౌరవ సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నేతాని, మేఘా కంపెనీ ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు. విదేశీ నిపుణుల బృందం ఆయా విభాగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణ ప్రాంతాలైన గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను ఇవాళ పరిశీలిస్తారు. రేపు మెయిన్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో గ్యాప్ 2, ఇసుక రీచ్, మెటీరియల్ నిల్వల ప్రాంతాలను పరిశీలించి వాటి నాణ్యత ప్రమాణాలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చిస్తారు. 21న ఎర్త్కమ్ రాక్ఫెల్ డ్యాం నిర్మాణ ప్రణాళిక, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణ అంశాలపై అధికార బృందంతో సమీక్షిస్తారు. పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు అక్కడ పర్యటించనుంది. విదేశీ నిపుణులు సీన్ హిండెన్బర్గ్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కోల బృందం పోలవరం ప్రాజెక్టును ఆరోసారి సందర్శిస్తున్నారు. పోలవరం చేరుకున్న నిపుణుల బృందానికి అధికారులు స్వాగతం పలికారు. ఈ బృందంతో పాటు కేంద్ర జల సంఘంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోడ్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, కేంద్ర మట్టి రాతి నాణ్యత పరిశీలన అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూపీఆర్ఎన్ ప్రతినిధి విఎన్ రామారావు, ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, గౌరవ సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నేతాని, మేఘా కంపెనీ ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు. విదేశీ నిపుణుల బృందం ఆయా విభాగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణ ప్రాంతాలైన గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను ఇవాళ పరిశీలిస్తారు. రేపు మెయిన్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో గ్యాప్ 2, ఇసుక రీచ్, మెటీరియల్ నిల్వల ప్రాంతాలను పరిశీలించి వాటి నాణ్యత ప్రమాణాలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చిస్తారు. 21న ఎర్త్కమ్ రాక్ఫెల్ డ్యాం నిర్మాణ ప్రణాళిక, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణ అంశాలపై అధికార బృందంతో సమీక్షిస్తారు.